శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవాలు హైదరాబాద్ రవీంద్ర భారతిలో భక్తి సామరస్యంగా జరిగాయి. శ్రీ వాగ్దేవి శాస్త్రీయ సంగీత శిక్షణాలయం ప్రగతి నగర్ ఆధ్వర్యంలో గురువు గాయత్రీదేవి సమక్షంలో సంగీత విద్వాన్ 108 సంగీత గాయకులతో కలిసి పంచరత్న కీర్తనల గానగోష్ఠిలో కూర్చుని ఆలాపన చేస్తూ ఉత్సాహపరిచారు. వందలాది సంగీత బృందాలు త్యాగరాజ కీర్తనలు గానం చేసి అలరించారు. త్యాగరాజ విరచిత పంచరత్న కీర్తనలను వింటూ ఆయన్ని స్మరించుకోవడం గొప్ప అదృష్ట భాగ్యమని సంగీత ప్రియులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి ఏటా త్యాగరాజ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు, సంగీత నృత్య కళాకారుల్లో ఐక్యత కోసం విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గురువు గాయత్రీదేవి తెలిపారు. ఈ సందర్భంగా గాయని గాయకులను మాజీ మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సంగీతం పట్ల చాలా కృషి చేశాను. సంగీతం తెలియని ప్రాంతాల్లో సంగీతాన్ని బాగా మోటివేట్ చేసి ఎంతో మందికి, ఎన్నో వేల మందికి నేను సంగీతాన్ని నేర్పించడం జరిగింది. అన్నమయ్య అష్టోత్తర శతకాల అన్నమయ్య గోష్ఠిగానం అనే కార్యక్రమాన్ని 108 మంది పేద విద్యార్థులతో చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో నాకు ఉభయ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు 2012లో స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డుని పొందడం జరిగింది. తర్వాత 2015లో పుష్కరాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నా కచేరీని బాసర్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి నా జీవితంలో మరపురాని విషయాలు. మన మంత్రివర్యులుగా ఉన్నప్పుడు కూడా మాకు మొదటి నుంచి కూడా నాకు వెనుదనుగా ఉండి అన్ని విషయాల్లో నాకు సహకరిస్తూ ప్రోత్సహిస్తూ వచ్చారు మన ఇంద్రకరణ్ రెడ్డి గారు. రవీంద్ర భారతిలో ఈరోజు గాయత్రి గారు నిర్వహించినటువంటి కార్యక్రమం 108 మంది సంగీత విద్వాంసులతో పంచరత్న సేవా కార్యక్రమం ఇవాళ ఘనంగా జరిగింది. నిజంగా కూడా మనం ఎప్పుడు కూడా చూడనటువంటి విషయం రవీంద్ర భారతిలో. కానీ కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని రాష్ట్రాల నుంచి ఎంతో ప్రయాసపడి వారందరినీ ఒక దగ్గర చేర్చి ఇంత మంచి కార్యక్రమము మనందరికీ కన్నుల విందుగా చేసే విధంగా మనం చూడడం జరిగింది. నిజంగా కూడా వారికి కృతజ్ఞతలు. మా పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో మ్యూజిక్ టీచర్గా మరి అపాయింట్మెంట్ అయ్యి ఎన్నో ఆదిలాబాద్లో, నిర్మల్లో అన్ని ప్రాంతాలలో విద్యార్థులకు ఈ సంగీతం పట్ల ఎంతో వారు ప్రాచుర్యత ఇవ్వడం జరిగింది. వారికి నిజంగా కూడా ఈ కార్యక్రమం చూసిన తర్వాత మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమం నిర్వహించాలంటే చాలా ప్రయాసపడవలసి వస్తుంది. ఇంతమందికి ఫోన్లు చేసి ఒక తాటిపై నిలబెట్టి ఇక్కడ తీసుకురావడము, ఈ కార్యక్రమం నిర్వహించడం నిజంగా కూడా వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, కంగ్రాచులేషన్స్ సార్.